బంగారము వెండి వజ్రాలు లేదా మేడమెద్దులు దొరుకుతాయని కాదు, కానీ ఆయన దగ్గరికి వస్తే నిత్య జీవం దొరుకుతుంది. ఆయన మనల్ని పాపంలో నుండి విడిపిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో మేము కూడా ఉన్నాం. నిజంగా మా యొద్దకి ఏ ప్రేమ కూడా రాలేదు, కానీ ఆయన మమ్మల్ని ప్రేమించి నిజంగా ఈ స్థితిలో మమ్మల్ని నిలవబెట్టి ఉన్నాడండి. నిజంగా ఈ దినం మేము ఇంత సంతోషము ఆనందం పొందుకుంటున్నామంటే అది కేవలం మా భక్తిని బట్టి కాదు, కానీ దేవుడికి మా మీద ఉన్న ప్రేమను బట్టి. ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు. నిజంగా ఆయన ద్వారానే మనకి నిత్య జీవం అన్నది కలుగుతుంది. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమనగా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, నిజంగా ఈ సమయంలో ఏ కన్నీరు కాచుతున్నారో మీ బాధను బట్టి మీరు ఒక్కసారి నిజమైన దేవుని వైపు మీరు తిరిగినప్పుడు, లోకరక్షణ వైపు మీరు తిరిగినప్పుడు ఆయన యొక్క పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపిస్తాడండి. నిజంగా మమ్మల్ని విడిపించాడండి. ఆయన ప్రేమను మేము రుచి చూసి ఉన్నాము కనుక ఈ దినం మేము తెలియపరచగలుగుతున్నాం. నిజంగా ఆయన ప్రేమను మేము రుచి చూడకపోతే, ఆయన ప్రేమను మేము తెలుసుకోలేకపోతే ఈ దినము ఇలాగ మేము ప్రకటించము. ఈ రీతిగా మేము దేవుని కొరకు మేము ప్రయాసపడమండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా అన్నలారా, నా అక్కలారా, మేము చెప్పేది ఏంటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఇచ్చినప్పుడు, మనము ఆయన రక్షణ పొందుకున్నప్పుడు ఆయన మనకి నిత్య జీవం అనేది మనకి అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మనము ఆసమాస కాదండి. నిజంగా మన పాపం పోవాలంటే నిజంగా ఒక గొర్రెపిల్ల రక్తం వల్ల మన యొక్క పాపము పోదు. దేని వల్ల కూడా మన పాపం పోదు, కానీ ఆయన యొక్క రక్తం వల్లే మన యొక్క పాపం అనేది పోతుంది. నిజంగా మానవాళి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి తను రిక్తునిగా చేసుకొని మనము మరణించవలసిన స్థానంలో ఆ నిజమైన దేవుడు మరణించాడు. మన పాప శిక్షని ఆయన తొలగించాడు. మన పాపాన్ని ఆయన తొలగించి ఆయన యొక్క రక్షణని మనకి అనుగ్రహించి నిజంగా మనల్ని ఇటు రీతిగా మమ్మల్ని నిలబెట్టి మీరు కూడా ఇదే రక్షణ పొందుకోవాలంటే, మీరు కూడా ఇదే సమాధానం పొందుకోవాలంటే, మీరు కూడా ఇదే ఆనందం పొందుకోవాలంటే ఒక్కటే